మేడం కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది పాలన? చెత్తగా ఉంది. చెత్తగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలన ఏమీ చేయలేదు, మేము వచ్చాక మేము చెప్పిన హామీ ప్రతిదీ నెరవేర్చామని చెప్పి నిజంగా నెరవేర్చారా? సూపర్ సిక్స్ అన్నాడు, ఏమి ఇచ్చాడు? ఏమి ఇవ్వలేదు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేతి ఇచ్చాడు, భరోసా ఇచ్చాడు, ఆరోగ్యమిత్ర ఇచ్చాడు, ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. విద్యా వ్యవస్థ ఎలా ఉందండి? నారా లోకేష్ గారు నేను వచ్చాక విద్యా వ్యవస్థ చాలా మార్పులు వచ్చినాయని చెప్పి మాట్లాడుతున్నాను. నేను ప్రైవేటు స్కూల్లో ఒక టీచర్గా పనిచేస్తాను. పేపర్ లీక్ అవ్వటము, మరి మెడికల్ పరంగా లక్షలు పోసి నీట్ సీటు కొనుక్కోవడానికి 26 లక్షలకి సీట్ అమ్ముకున్నాడు. విద్యా విధానం చెత్తగా ఉంది. పిల్లలకి గుడ్డు ఇవ్వట్లేదు, చిక్కి ఇవ్వట్లేదు, నాణ్యమైన బట్టలు లేవు, ఏమీ లేవు. జగన్ గారు ఇచ్చినవి ఇప్పుడు పిల్లలు వేసుకొని తిరుగుతున్నారు. కానీ మేము అది చేసాం ఇది చేసాం, జగన్ గారు మళ్ళీ ఒక ఉద్యోగం తీసుకురావాలి, ఒక కంపెనీ కూడా తీసుకురావాలి అన్న. మేము వచ్చాక కంపెనీలు వచ్చినాయి, ప్రతి ఇంటికి ఉద్యోగాలు నడిచి వస్తున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. నాకు 22 సంవత్సరాలుగా ఏ ఉద్యోగం లేదు. మరి కొత్త ప్రభుత్వం వచ్చాక నాకు ఉద్యోగం లేదు. జగన్ గారు వచ్చినప్పుడు ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాడు, మెడికల్ కాలేజీలు కట్టాడు, విద్యా వ్యవస్థను అభివృద్ధి చేశాడు, అన్ని రకాలుగా అభివృద్ధి చేశాడు జగన్ గారు. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి పాలనలు అంట? జగన్ గారు పేదవాడి పొట్ట చూశాడు, చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టించుకోవడానికి పేదల నుంచి దోచుకుండా చూస్తున్నాడు. జగన్ గారి హయాంలో రైతులు ఎలా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది? జగన్ గారి హయాంలో రైతులు కడుపు నిండా తిన్నారు, పండిన పంటకి సరైన రేటు కట్టాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రేటు లేదు, వాళ్ళు మాత్రం దోచుకుంటున్నారు, పేదలు అన్యాయం అయిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చారు, నెలకు 1500 ఇస్తామని గట్ట నిజంగా ఇచ్చారంట. నీకు 15,000, నీకు 15,000 అన్నాడు. ఎవరికి 15,000 ఇవ్వలేదు. ఉన్న పెన్షన్లు తీశారు. నేను వైఎస్ఆర్ ప్రభుత్వంలో నాకు కూడా పెన్షన్ తీశారు. కానీ మేము ఎవరికి అన్యాయం చేయలే, కూటమి ప్రభుత్వం అందరికీ సమన్వయం చేస్తుందని మాట్లాడుతుంది. ఏమీ చేయలేదు. కూటమి ప్రభుత్వం చెత్త ప్రభుత్వం, త్రికోట ప్రభుత్వం. వీళ్ళు దోచుకోవడం దాచుకోవడం తప్ప పేదవాడికి న్యాయం అనేది జరగలేదు.